Atlanta, Georgiaలో ఆటా 18 కన్వెన్షన్ సెలబ్రేషన్స్ ఆల్రెడీ స్టార్ట్ అయ్యాయి. సో టుడే వీఆర్ ఆన్ ద సెకండ్ డే ఆఫ్ ద గ్రాండ్ సెలబ్రేషన్స్. సో ఇంత గ్రాండ్ సక్సెస్ ఆటా ఈవెంట్ అవుతుంది అంటేనే దానికి మెయిన్ రీజన్ స్పాన్సర్స్. సో మెనీ స్పాన్సర్స్ అక్రాస్ ద వరల్డ్ హ్యావ్ కమ్ ఫార్వర్డ్ టు మేక్ దిస్ ఈవెంట్ అ గ్రాండ్ సక్సెస్. ఇప్పుడు మనతో ఉన్నారు ఈశ్వర్ రెడ్డి గారు. ఆయన మాటల్లో అడిగి తెలుసుకుందాం బికాస్ హీ ఈస్ ద డైమండ్ స్పాన్సర్ ఫర్ ఆటా 18. సో హలో అండి. హలో అండి. హాయ్ అండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ గ్రేట్ స్పాన్సర్ అండ్ మేకింగ్ దిస్ ఈవెంట్ అ హ్యూజ్ సక్సెస్. సో మీరు ఎలా ఫీల్ అవుతున్నారు టు బి పార్ట్ ఆఫ్ దిస్ గ్రాండ్ సక్సెస్? Yeah, we are very happy to the part of ATA celebrations, and my name is Ishwar Reddy. I'm from Sasha Reality. So we are building a 300-400 acres high-tech NRI integrated township 60 kilometers from Hyderabad. So like this is like I'm an NRI last 20 years. I've been in US. So we are building mostly for this township for NRIs. So we are very excited, and like we are giving all the amenities, and also we are getting like a 23 acres 5-star resort as well as, and there will be a international school, and there will be a hospital, and there will be a old age homes, and like for the senior living and all. So we are very excited to be the part of ATA, and I'm very thankful to ATA committee, and especially my friends who, like part of my team, Kiran Pasham and Gautam Goli and Sohini, and all these people helped us like to be part of this team. Thank you very much. ఆటా 18 కన్వెన్షన్లో ఇప్పుడు మనతో భాగంగా మాలతి నాగభైరవ గారు ఉన్నారు. అండ్ షీ ఈస్ ద ఆటా డోనర్ హాస్పిటాలిటీ కో-చైర్. అండ్ ఇక్కడికి వచ్చి ఆవిడ ఎన్నో స్టేట్స్లో ఆటా కన్వెన్షన్ పార్ట్ అయి ఉన్నారు. ఆవిడ మాటల్లో అడిగి కనుక్కుందాము. హలో అండి. టీవీ 9 ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. నా పేరు మాలతి నాగభైరవ. ఈరోజు జరిగే ఆటా కన్వెన్షన్ 18th కన్వెన్షన్లో మేము డోనర్ టీమ్ హాస్పిటాలిటీ టీమ్కి సోహిని అయినాలా చేయరండి, నేను కో-చైర్. సో మా కోసం 175 డోనర్స్ ఉన్నారండి వరల్డ్ వైడ్. వాళ్ళందరికీ కూడా ముందుగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. ఈ ఆటా కన్వెన్షన్ ఇంత గ్రాండ్గా జరగటానికి కారణం అందరూ మా డోనర్స్ అండి. వాళ్ళందరినీ మేము టేక్ కేర్ చేయటానికే మా ఈ కమిటీ. సో వాళ్ళు రాగానే వాళ్ళకి వాళ్ళకి హోటల్ రూమ్ రిజర్వేషన్స్ కానీ, వాళ్ళ ఫుడ్ రిజర్వేషన్స్ కానీ, వాళ్ళ ఎజెండా కానీ అవన్నీ కూడా మేము వాళ్ళతో కమ్యూనికేట్ చేయటం జరిగింది. అట్లాగే వాళ్ళకి ఒక వెల్కమ్ కిట్ ఇవ్వటం జరిగింది ఆటా తరపు నుంచి. అట్లాగే ఈ డోనర్స్ అందరిలోకి మా డైమండ్ డోనర్ సాషా రియాలిటీ ఉన్నారండి. ఈరోజు ఇందాక ఈశ్వర్ రెడ్డి దొమ్మేటి గారు మాట్లాడారు. అట్లాగే మా పక్కన మో జ్యువెలర్స్ అని ఉన్నారు. వాళ్ళు కూడా ఒక సిల్వర్ కాయిన్ ఇవ్వటం జరిగింది. సాషా రియాలిటీ హోమ్స్ గురించి చెప్పడానికి సోహిని అయినాలా గారు ఉన్నారండి. ఆటా 18 కన్వెన్షన్లో ఇప్పుడు మనతో ఉషశ్రీ గారు ఉన్నారు. హలో అండి. హాయ్ అండి. సో హౌ ఆర్ యూ ఫీలింగ్ బీయింగ్ హియర్ టుడే అండి? వీఆర్ సో హ్యాపీ. వీఆర్ వన్ ఆఫ్ ద డైమండ్ స్పాన్సర్స్. ఓన్లీ 3 members ఉన్నారు. సాషా రియాలిటీ హ్యావ్ స్పాన్సర్డ్ ఫర్ ఆటా, అండ్ ఇక్కడికి వచ్చిన అందరి తెలుగు వారికి శుభాకాంక్షలు. అండ్ ఈ ప్రాజెక్ట్ హైదరాబాద్ నుంచి మనకి యాదాద్రి తిరుపతికి నెక్స్ట్ లెవెల్లో చేశారు. అక్కడి నుంచి జస్ట్ 10 minutes డ్రైవ్లో ఉంది. అండ్ ఇక్కడ అలవాటైపోయిన ఆంధ్రులు చాలామంది ఉంటారు, తెలుగువారు. అంటే మన ఇండియా వదిలేసి వచ్చి ఒక 20-30 years ఉంటారు. మళ్ళీ ఇండియాలో వెళ్ళి ఉండాలి అంటే ఇక్కడ పరిస్థితులు, క్వాలిటీ ఆఫ్ లైఫ్ కానీ, ఎన్వైరన్మెంట్ కానీ, ఇక్కడ పొల్యూషన్ అలా ఉండదు. సో సాషా రియాలిటీ ఈస్ బీన్ క్రియేటెడ్ బై అన్ ఎన్ఆర్ఐ. హీ లివ్డ్ హియర్. ఈశ్వర్ 22 years ఇక్కడ ఉన్నారు. ఫ్రమ్ అన్ ఎన్ఆర్ఐ టు అన్ ఎన్ఆర్ఐస్. తనకి ఇక్కడ ఉన్న పరిస్థితులు తెలుసు, లేకపోతే ఇలా ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు, ఒక మాట చెప్పారంటే ఇక్కడ కంపల్సరీ చేస్తారు. అండ్ పీపుల్ ఆర్ వెరీ హెల్ప్ఫుల్ అండ్ సపోర్ట్ ఈచ్ అదర్. సో అలాంటి ఒక కమ్యూనిటీ క్రియేట్ చేయాలి. మళ్ళీ మన వాళ్ళు ఏంటంటే ఇక్కడికి వెళ్ళి ఒక 23 years తర్వాత కల్చరల్ నీచ్ ఒక రియాక్షన్ వస్తుంది, ఎంత తెలుగువరమైనా సరే. సో సేమ్ ఎన్వైర్న్మెంట్ విత్ ఎస్పెషల్లీ కొంచెం ఏజ్ అయిన పేరెంట్స్ని ఎక్కడ పెట్టాలి, సెక్యూర్డ్గా, సేఫ్గా, పక్కన వాళ్ళని అడిగో, లేకపోతే ఇలా కాకుండా వీ హ్యావ్ అ ఓల్డ్ ఏజ్ హై అండ్ లగ్జరీ కమ్యూనిటీ వేర్ వాళ్ళకి ఆయుర్వేదిక్ స్పాస్ దగ్గర నుంచి ఇంటర్నేషనల్ హాస్పిటల్స్, అండ్ పిల్లల్ని పేరెంట్స్కి పంపిస్తూ ఉంటాం మనం ఇండియాలో చూసుకోమని చెప్పి అమ్మ నాన్నని. సో ఆ పిల్లలకు కూడా ఇంటర్నేషనల్ స్కూల్స్. సో ఇట్స్ అ కైండ్ ఆఫ్ ఇండియాలో పుట్టి పెరిగి మళ్ళీ ఇండియా వద్దాము అనుకునే వాళ్ళందరికీ ఇట్స్ అ 1 point సొల్యూషన్, ఎస్పెషల్లీ ఒక 20-30 years తర్వాత. సో దట్స్ వాట్ సాషా రియాలిటీ ఈస్ ఆల్ అబౌట్. ఇట్స్ అ 400 acres ప్రాజెక్ట్, 130 acres లేక్ వ్యూ, అండ్ 300 acres ఆఫ్ ఒరిజినల్ రియల్ ఫారెస్ట్ దగ్గర ఉంది. సో ద ఎన్వైరన్మెంట్ ఈస్ రియలీ గుడ్, అండ్ హై అండ్ హైటెక్ ఇంటిగ్రేటెడ్ ఎన్ఆర్ఐ కమ్యూనిటీ ఇది.